హలో అండి, నమస్తే. సో ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ నేను మీ ముందుకి వేరే వీడియోతో వస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ వీడియోలో ఇప్పుడు మనము రిలేషన్షిప్లో ఉంటాం, ఆర్ఎల్స్ రిలేషన్షిప్లో మనకి ఒకరి మీద ఇష్టం ఉంటుంది. బట్ కొంచెం సిట్యువేషన్స్ బాగాలేకపోవడం వలన మీ పార్ట్నర్ మీకు కొన్ని చెప్పాలి అనుకుంటారు, కానీ అవి చెప్పట్లేదు మీతో. ఓకే, అవి ఏంటి అనేది తెలుసుకోవడానికి మనము ఈరోజు వీడియో చేస్తున్నాం. ఇక్కడ యాజ్ యూజువల్ నాకు నేను మీకు 2 పైల్స్ ఇచ్చాను. దిస్ ఇస్ పైల్ 1 అండ్ దిస్ ఇస్ పైల్ 2. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ మీరు చూస్ చేసుకోండి. మీకు పైల్ 1 కావాలి అనుకుంటే ఇది, పైల్ 2 కావాలనుకుంటే ఇది. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు అ వీడియో. ఓకే, సో పైల్ 1కి we need to balance our own life before being there for each other. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు లైఫ్స్లో కూడా ఏదో ఒక తెలియని ఒక భయం కానీ ఒక కన్ఫ్యూజన్ కానీ అనేది ఉన్నది. ఓకే, అందుకోసము అది మీ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫస్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళి అంతా ప్రాపర్గా చేసుకునే ముందు మనం ఇంకా చాలా బ్యాలెన్స్ చేయాలి. ఓకే, అది బ్యాలెన్స్ చేసిన తర్వాత మనం ఇది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం మన రిలేషన్ అనేది వాళ్ళు అనుకుంటున్నారు ప్రజెంట్. వాళ్ళ లైఫ్లో ఏదో బ్యాలెన్స్ చేయలేని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కార్డ్ 2 తీద్దాం. సో ఇవి ఏంటంటే అన్సైడ్ ఎమోషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, దిస్ ఈస్ నాట్ ది ఎండ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారు ఫస్ట్. ఓకే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ మన ఓన్ పర్సనల్ లైఫ్ని మనం సెట్ చేసుకుందాం అని చెప్తున్నారు. దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది. నీకు తెలుసు నేను మళ్ళీ బ్యాక్కి వస్తానని. ఓకే, ఇది ఎండ్ కాదు అనేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ఎవరైనా బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే ఇప్పుడు బ్రేకప్ అలాంటి సిచ్యువేషన్ ఉంది, అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ది ప్రాపర్ వన్. ఓకే, నేను ఇది బ్రేకప్ కాదు అనేసి అయితే మీకు ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ మనము పైల్ 2 చూసుకుందాం. ఓకే, సో ఎవరైతే పైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో, ఈ పైల్. ఓకే, నో మ్యాటర్ వాట్ యూ డూ, ఐ విల్ ఆల్వేస్ ఫర్గివ్ యూ, ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మీరు కొన్ని పనులు చేస్తున్నారు, అవి వాళ్ళకి నచ్చడం లేదు. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఓకే వాళ్ళు మీతో గొడవలు పెట్టుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారంటే ఓకే నేను గొడవ పెట్టుకుంటున్నాను, ఎవ్రీథింగ్ గొడవ జరుగుతుంది, అదంతా ఓకే. కానీ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్స్ అవి నువ్వు సూన్ రియలైజ్ అవుతావు. సో నో వరీ అబౌట్ దట్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ చేస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, అది ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా కానీ నేను నిన్ను ఫర్గివ్ చేస్తాను అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ విల్ యూ ఈవెన్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఎలా అయితే నేను ఫర్గివ్ చేస్తానో ప్రతిసారి నువ్వు నన్ను ఫర్గివ్ చేస్తావా ఒకవేళ నేను అడిగితే అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు అనుకుంటున్నారు లోపల. ఓకే, అండ్ ర్యాండమ్గా ఇంకొక కార్డ్ కూడా పిక్ చేద్దాం, ఎందుకంటే నాకు 2 కార్డ్స్ కూడా ఫర్గివ్నెస్ గురించి వచ్చింది. అంటే సమ్వేర్ అరౌండ్ మీరు కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో జరుగుతుంది మీ లైఫ్లో, మీ ఇద్దరు లైఫ్లో అనేది నాకు తెలుస్తుంది. ప్లీజ్ డూ నాట్ సే సంథింగ్ దట్ యూ మైట్ రిగ్రెట్ లేటర్. ఓకే, ఇన్ యాంగర్ యూ డోంట్ రియలైజ్ వాట్ యు ఆర్ సేయింగ్, ఇట్ హర్ట్స్ మీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకే చాలా ఎక్కువ హర్టింగ్, మీరు అనే మాటలు మీ పార్ట్నర్కి చాలా హర్టింగ్గా ఉన్నాయి. ఓకే, అదేంటంటే అది నువ్వేం చేసావు, ఆ కోపంలో ఏమన్నావు అని నువ్వు తర్వాత రియలైజ్ అవుతావు, తర్వాత రిగ్రెట్ అవుతావు. ఓకే, బట్ అనే ముందు కొంచెం ఆలోచించుకో, బికాస్ నీ వర్డ్స్ నాకు చాలా హర్టింగ్గా ఉన్నాయి అనేది అయితే మీ పార్ట్నర్ మనసులో అనుకుంటున్నారు, బట్ అది కన్వే చేయలేకపోతున్నారు. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ మీకు ఈగో ఇష్యూస్, యాంగర్ ఇష్యూసే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి పైల్ 2. సో మీరు అది కనుక సెట్ చేసుకోలేకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, మీ రిలేషన్ కూడా కట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ మంచిగానే ఉన్నారు. ఓకే, సో నో వరీ అబౌట్ దాట్. ఐ హోప్ మీకు పైల్ 1 అండ్ పైల్ 2 రీడింగ్స్ రెజొనేట్ అయ్యాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ రెజొనేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.